అసలు నువ్వు ఏంటి? కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడ? కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడ? ఈ స్థాయి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ నేపథ్యం ఏంటి? ఒక ఎంపీసీ నుంచి ఒక ఎమ్మెల్యే దాకా ఎంపీ దాకా ముఖ్యమంత్రి నీ బాధ్యత, నీ స్థాయి గురించి మాట్లాడు కేటీఆర్. అబద్దాలు తప్ప ఎప్పుడైనా నిజం మాట్లాడవా? నీ దిమాగ దొబ్బిందా నీకు? అంటే ఇలాంటి కచ్చడాలకి మేము భయపడతామా? ఇలాంటి కచ్చడాలకు మేము భయపడతామా? నువ్వుకి కావు, ఇక దమ్ము నాది. నువ్వు డ్రస్ దగ్గర బయట వస్తావు, ఒకసారి డ్రస్ దగ్గర బయట వస్తా ఎప్పుడన్నా నువ్వు? నీ స్థాయి ఏంది? నీ లెక్క ఏంది? నీ పత్రం ఏంది? అనుకోకుండా నాయకుడు సరే ఊపుకున్నా కొద్ది ఏదో మేము మమ్మల్ని చూపిస్తావు, కాంగ్రెస్ పట్టాన్ని చూపిస్తావు. తెలుసా ఎక్కడో మేము నేను బయట వస్తే బిడ్డ నువ్వు మీ పార్టీ తెలంగాణ లెవెల్ ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. మీరేం కోసినా 10 ఏళ్ళు, మీరేం కోసినా 10 ఏళ్ళు, 10 నెలలు అయింది, 3 నెలల విషయాల పీరియడ్ అయింది. మీకు దిమాగ్ ఉన్నారా సార్ మీకు? అరే నిరుద్యోగులు అరెస్ట్ చేసింది మీరు, ఉద్యోగులను అరెస్ట్ చేసింది మీరు, అమరులను ఇబ్బంది పెట్టింది మీరు. కుటుంబాలను దోచుకొని తెలంగాణ రాష్ట్రం నాశనం చేసింది మీరు. 2014 ఎట్లుండే? ఎంతుండే అప్పుడు మీకు రాష్ట్రంగా? నువ్వెంత అని లెక్కేంది? ఒక దీక్ష దివాన్ చేస్తున్నట్ట. ఆ పక్కన ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ గంగుల కమలాకర్. మీరే సంబంధం తెలంగాణకి? తెలంగాణ దూరాన్ని పక్కన పెట్టుకొని ఈ రోజు పెద్ద దీక్ష దివాస్ అంట. సిగ్గుండాలి. తెలంగాణని వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణను వ్యతిరేకించిన గంగుల కమలాకర్ని పెట్టుకొని దీక్షా శిబిరాన్ని పరిశీలిస్తున్నటువంటి కేటీఆర్ ఇక్కడ కూడా అమరులను అవమానించడం లేదా? నీలాంటి పిచ్చి కుక్కల్ని తరగడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. నీలాంటి నాయకులు రేవంత్ రెడ్డి గారి కాలి కోడిసైపోడు. ఆయన కాళ్ళ నీరు ఎత్తికొచ్చుకోవచ్చు. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని నీలాంటి దుర్మార్గ చర్యలు నిర్మించిన ఆయన దొంగలంతా దోచుకొని ఎక్కడ సంతోషం, ఎక్కడ కవితారావు, ఎక్కడ హరీష్రావు, వీళ్ళందరూ ఎక్కడి? మీ పత్రం ఏంది? మీరు ఎక్కేంది? ఊరిలో పడి దోచుకొని దొంగల్లాగా రాష్ట్రాన్ని మొత్తం ఏ ఊళ్ళో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా మీ కబ్జా కూడా గుణాలు ఉన్నాయన్న. ఖబర్దార్ కేటీఆర్, నీ లెక్క నీ స్థాయి అని కాదు. నువ్వెంతంటే మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెటూరు మాట్లాడినా, వారి గురించి ఒక్క మాట ఏదో మాట్లాడినా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు, చూసుకుంటాం. చెప్పు, ఇద్దాం, ఉరికిస్తాము. ఉరికిస్తే స్థాయి ఇది బిడ్డ. మేము ఉరికిస్తామనుకో చెడ్డి కూడా లోపల అటు ఉరికిస్తాం మేము. రేవంత్ రెడ్డి గారికి పల్లెట్టు మాట్లాడిన కేటీఆర్ ఆ పిచ్చి హరీష్ రావు, ఇద్దరు డ్రగ్స్ మాఫియాకి